త్వరలో పార్టీ మారబోతున్నానన్నారు ఎమ్మెల్యే సండ్ర. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నానన్నారు. త్వరలో కార్యకర్తల సమావేశం పెట్టి ఎప్పుడు పార్టీ మారేది చెబుతానంటున్న సండ్రతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర మనతో ఉన్నారు. ఏంటి సార్, మీరు పార్టీ మారుతారు అనే చర్చ జరుగుతుంది. నిన్న సీఎంని కూడా కలిశారు. సీఎంని కలిసిన మాట వాస్తవం. తప్పనిసరిగా ప్రజల యొక్క మనోభావాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల యొక్క అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధి రీత్యా ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ముఖ్యమంత్రితో అభివృద్ధి విషయంలోనైనా పార్టీ కూడా మారే పార్టీలో చేరబోతున్నారు, టీఆర్ఎస్లో చేరబోతున్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు టీడీపీలో ఉండి పని చేయలేకపోతున్నారా? గతంలో ఉన్నటువంటి కేసులకు భయపడి సండ్ర పార్టీ మారుతున్నారని ఒక చర్చ జరుగుతుంది, నిజమేనా? ఆల్రెడీ కేసులు అయిపోయినాయి, జైలుకి పోయి వచ్చినాం. ఇప్పుడు అదనంగా కోర్టులో ఉన్న దానికి ప్రభుత్వం చేసేది లేదు, అది న్యాయ వ్యవస్థలో ఉంది. కాబట్టి పోయేవాడిని అయితే అప్పుడే పోయేవాడిని. అది భయపడేవాడినా కాదనేది నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అందుకనే నియోజకవర్గ ప్రజలు మరి 3 సార్లు గెలిపించిన తర్వాత అభివృద్ధి కాకపోతే ఇబ్బంది జరుగుతుందనేది ప్రజల యొక్క ఆలోచన విధానం ఉంది. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే వ్యూహాత్మకంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కూడా అభివృద్ధి కోసం వెళ్తున్నాము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి అనేనా మీ సమస్య? వాస్తవంగా చెప్పాలంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేసే పరిస్థితులు కనపట్లేదు. కాబట్టి తప్పనిసరిగా ఇక అధికార పక్షంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్ని నిధులు ఇస్తా అన్నారు? ఏ అభివృద్ధి పనులకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? నిన్న ఇచ్చిన దాంట్లో ఇంకా అంతవరకు పోలేదు. అది రొటీన్గా అభివృద్ధి జరుగుతుంటుంది, దాని గురించి ఒకటేసారి జరగదు. ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు టీడీపీకి? ఎప్పుడు టీఆర్ఎస్లో చేరబోతున్నారు? ఇక అదంతా నియోజకవర్గంలో వెళ్ళి సమావేశం పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలతో పాటు మీరు చేరుతారా? మీరు వారు వేరువేరుగా చేరుతున్నారు? అది ఆ విషయం తెలియదు. నేను వ్యక్తిగతంగా మాత్రం చేరటం జరుగుతుంది. ఎప్పుడు చేరుతున్నారు? రైట్. మొత్తానికి సండ్ర క్లారిటీ ఇచ్చారు. టీడీపీకి త్వరలోనే రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితమే మనతో ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకునే పార్టీ మారుతున్నట్టు స్పష్టం చేశారు. అయితే కేసులకు భయపడి పార్టీ మారుతున్నారనే చర్చ మాత్రం అవసరమని చెప్తున్నారు. కెమెరామెన్